దశాబ్దాలుగా సాధ్యం కానటువంటి చట్టాలు బిల్లులు ఈ ఏడాది పార్లమెంట్ లో ఆమోదం పొందాయంటే అతిశయోక్తి లేదు. అందులో ఒకటి మహిళా రిజర్వేషన్ బిల్లు. ఈ బిల్లు ఆమోదంతో సమానత్వం వైపు అడుగుపడింది. కొన్ని దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ ఏడాది పార్లమెంట్ లో ఆమోదం పొందింది. లోక్సభ, రాష్ట్రాల్లోని అసెంబ్లీలు, జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ అసెంబ్లీలో 3వ వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయని ఈ బిల్లు చెబుతోంది. ఈ బిల్లుతో ఎన్నో ఏళ్ల మహిళల కల సాకారమైంది. దేశంలో సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలో కొన్నింటికి 2023లో పరిష్కారం లభించింది. కొన్ని దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ అయిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ ఏడాది పార్లమెంటులో ఆమోదం పొందింది. లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ బిల్లు 2023పై లోక్సభలో ఏడాది ఆమోదం పొందింది. ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా 2 మాత్రం వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆ 2 మజ్లిస్ పార్టీకి చెందినవారు. లోక్సభ, రాష్ట్రాల్లోని అసెంబ్లీలు, జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ అసెంబ్లీలో 3వ వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయని ఈ బిల్లు చెబుతోంది. అంటే 543 లోక్సభ స్థానాల్లో 181 సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తారు. ప్రస్తుతం లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో స్కెడ్యూల్డ్ కులాలు, స్కెడ్యూల్డ్ తెగల కోసం రిజర్వ్ చేసిన సీట్లు ఉన్నాయి. ఆ రిజర్వ్ చేసిన స్థానాల్లో ఇప్పుడు 3వ వంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు. ప్రస్తుతం ఎస్సీలు, ఎస్టీల కోసం 131 సీట్లను రిజర్వ్ చేశారు. వీటిలో నుంచి సుమారు 43 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు. ఈ 43 సీట్లను కూడా సభలో మహిళలకు రిజర్వ్ చేసిన మొత్తం సీట్లలోనే భాగంగానే లెక్కిస్తారు. అంటే మహిళలకు రిజర్వ్ అయ్యే 151 స్థానాల్లో 138 సీట్లు జనరల్ కేటగిరీ మహిళలకు అందుబాటులో ఉంటాయి. ఈ లెక్కలన్నీ ప్రస్తుతం లోక్సభలో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగా చేసినవే. ఒక్కసారి డీలిమిటేషన్ కసరత్తు మొదలైతే ఈ గణాంకాలు మారచ్చు. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియ చివరిసారిగా 2002లో జరిగింది. ఇది 2008లో అమల్లోకి వచ్చింది. డీలిమిటేషన్ జరిగిన తర్వాత లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలు రద్దయ్యాక మహిళా రిజర్వేషన్ అమల్లోకి రావచ్చు. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాక 15 ఏళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఎస్సీ, ఎస్టీలకు కూడా ఒక పరిమిత సమయం వరకే సీట్లను రిజర్వ్ చేస్తారు. ఆ తర్వాత వాటిని 10 ఏళ్ల పాటు పొడిగిస్తారు. 1996 సెప్టెంబర్లో అప్పటి ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం 81వ సవరణ బిల్లుగా లోక్సభలో తొలిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లు సభ ఆమోదం పొందడంలో విఫలమైంది. డిసెంబర్ 1996లో లోక్సభకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను సమర్పించింది. అయితే లోక్సభ రద్దుతో బిల్లు రద్దయింది. 1998లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం 12వ లోక్సభలో బిల్లును తిరిగి ప్రవేశపెట్టింది. అప్పటి న్యాయమంత్రి ఎం తంబిదురై దానిని ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రీయ జనతాదళ్ ఎంపీ ఒకరు సభావేదిక వద్దకు వెళ్లి బిల్లును పట్టుకుని చించేశారు. బిల్లు మద్దతు పొందడంలో విఫలమైంది. మళ్లీ ల్యాప్ అయింది. ఇదే బిల్లు 1999, 2002, 2003లో తిరిగి ప్రవేశపెట్టబడింది. కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలలో దీనికి మద్దతు ఉన్నప్పటికీ బిల్లు మెజారిటీకి ఓట్లను అందుకోవడంలో విఫలమైంది. 2008లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఇది మార్చి 9, 2010న 186 ఓట్లతో ఆమోదం పొందింది. అయితే లోక్సభలో బిల్లు ఎప్పుడూ పరిశీలనకు తీసుకోబడలేదు. 15వ లోక్సభ రద్దుతో ముగిసిపోయింది. ఆ సమయంలో ఆర్జేడీ, జనతాదళ్ యునైటెడ్, సమాజ్వాదీ పార్టీ మహిళలకు 33% కోటాలో, వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశాయి. 2010లో రాజ్యసభ ఈ చర్యను వ్యతిరేకించిన కొంతమంది ఎంపీలను మార్షల్స్తో బయటకు పంపడంతో గందరగోళం మధ్య బిల్లు ఆమోదించింది. అయితే లోక్సభలో బిల్లు ఆమోదం పొందకపోవడంతో ఆ బిల్లు రద్దయింది. కానీ ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం బిల్లు పెడితే ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదు. పైగా మెజారిటీ సభ్యులు బిల్లును ఆమోదించారు. భారతీయ సమాజంలో మహిళల స్థితిగతులను మెరుగుపరచడానికి రిజర్వేషన్లు ఉపయోగపడతాయి.
కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం లోక్సభలో మహిళల సంఖ్య 14.94% కాగా రాజ్యసభలో ఆ సంఖ్య 14.05%కి పడిపోయింది. మహిళల ప్రాతినిధ్యం తరచుగా రాష్ట్ర అసెంబ్లీలలో సింగిల్ డిజిట్కు పడిపోయింది. మహిళలపై నేరాల శాతం ఎక్కువగా ఉండడం, శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండడం, పోషకాహారం తక్కువగా ఉండడం, లింగ నిష్పత్తిలో సరిగా లేకపోవడం వంటి సమస్యల పరిష్కారానికి నిర్ణయం తీసుకునే ప్రక్రియలో మహిళా ప్రాధాన్యత అవసరం. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించడంతో దాదాపు 3 దశాబ్దాల ఆకాంక్ష నెరవేరుతుంది. 1996లో సోషలిస్టు నాయకురాలు ప్రమీలా దండవతే మొట్టమొదటిసారి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ అంశం నానుతూనే ఉంది. ఆ తర్వాత కూడా మహిళా రిజర్వేషన్ కోసం ప్రయత్నాలు జరిగాయి. సిపిఐ నాయకురాలు గీతా ముఖర్జీ నాయకత్వంలోని పార్లమెంటరీ కమిటీ మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు సూత్రప్రాయంగా అనుకూలత వ్యక్తం చేసినా ఆచరణలో అడుగడుగున ఆటంకాలు తప్పలేదు. ఈ బిల్లును ఆమోదించడం అంటే ఆకాశంలో సగం అనుకునే మహిళలకు రాజకీయ హక్కుని చట్టబద్ధం చేయడమే. అది ఇన్నాళ్లకు సాధ్యమైంది. దేశంలో ఓటు వేసే మహిళల సంఖ్య నానాటికి పెరుగుతోంది. 1962లో కేవలం 46% మంది మహిళలే ఓటు వేస్తే 2019లో అది 66%కి పెరిగింది. అయినా పార్లమెంట్లో ఉన్న మహిళలు కేవలం 15% మాత్రమే. ఉభయ సభల్లోనూ కలిపి బీజేపీ ప్రతినిధులుగా ఉన్న మహిళలు 14%. ఈ బిల్లు ఆమోదం పొందింది. బహుశా వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ల ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున చట్టసభల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. మహిళా సాధికారత దిశగా జరుగుతున్న ఈ ప్రయత్నం ఫలించి మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుందనడంలో సందేహం లేదు. దేశంలో పురుషులతో సమానంగా ప్రాతినిధ్యం కోసం మహిళలు ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. దీంతో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది.